అందరికీ నమస్కారం. నేను ఈ వీడియోలో శ్రీరాముని జననం వెనుక ఉన్న రహస్యం గురించి చెబుతున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి అండ్ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అయోధ్య అనే మహానగరంలో దశరథుడు అనే మహారాజు ఉండేవారు. ఆయనకు కౌసల్య, కైకేయి, సుమిత్ర అని 3 భార్యలు ఉన్నారు. ఆ రాజ్యంలో ధనానికి, సంపదకు కొరత లేదు. కానీ ఆ రాజుకి ఒక బాధ ఉండేది. ఆయనకి పుత్ర సంతానం లేదు. దానికోసం ఆయన గురువు అయిన వశిష్ఠ మహారాజు దగ్గరకు వెళ్తాడు. వశిష్ఠ మహారాజు పుత్రకామేష్టి యాగం చేయమని సలహా ఇస్తాడు. దశరథుడు పుత్రకామేష్టి యాగం చేయడం ప్రారంభిస్తాడు. పుత్రకామేష్టి యాగం చేస్తూ ఉండగా అగ్నిలో నుంచి అగ్నిదేవుడు ప్రత్యక్షమవుతాడు. అగ్నిదేవుడు దశరథునికి ఒక పాయసం గిన్నెను ఇస్తాడు. పాయసం గిన్నెను ఇచ్చి నీ భార్యల చేత తినిపించు అని చెప్తాడు. దశరథుడు తన భార్య కౌసల్యాదేవికి ఇచ్చి 3 బాగా పంచుకొని తినమని చెప్తాడు. కొంతకాలం తర్వాత కౌసల్యకు రాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మిస్తాడు. థ్యాంక్ యూ.